హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభానికి రంగం సిద్ధం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే వైసీపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ వామపక్షాలు, జేడీ లక్ష్మీనారాయణ పార్టీ ఎన్నికల కథన రంగంలో పోటీకి సై అంటుండగా తాజాగా మరో పార్టీ పోటీకి రెడీ అవుతుంది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కొత్తగా పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు విజయవాడలో సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో తటస్థంగా ఉన్న నాయకులు, మేధావి వర్గం, యువతను ఆహ్వానించారు. పేదలు, బడుగు వర్గాల కోసం ఓ నూతన వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో పార్టీ పెడుతున్నారని తెలిపారు. ఇకపోతే విజయ్ కుమార్ రిటైర్డ్ అయిన తర్వాత జగన్ తన సర్కారులో విద్యాశాఖ సలహాదారులుగా తీసుకున్నారు. తర్వాత ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఆయన సొంత పార్టీ పెట్టేందుకే మొగ్గు చూపారు. త్వరలోనే తన పార్టీ ఎజెండాను ప్రకటించే ఛాన్స్ ఉంది. చూశారు కండి, మొత్తం మీదుగా ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభానికి సిద్ధమవుతుంది. అయితే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కొత్తగా పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే త్వరలోనే తన పార్టీ ఎజెండాను ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇట్లాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.